మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోచారం 8వ వార్డులో గల విహారీ హోమ్స్ కాలనీలో ఉన్నటువంటి పోలిశెట్టి నాయుడు హౌస్ నెంబర్ 8-269-P అనే వ్యక్తి నాగారం మున్సిపాలిటీ అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే వ్యక్తిని విహారీ హోమ్స్ కాలనీకి బర్రెలు వచ్చి చెట్లు మేపుతున్నావని నానా దుర్భాషలాడుతూ అనరాని మాటలు అంటూ పెద్ద కర్రతో చితకబాదాడు. సొంతం చేసుకున్న భార్యను కూడా కొట్టలేనంత విధంగా విపరీతంగా చితకబాదినాడు. ఎక్కడ పడితే అక్కడ అనరాని మాటలు, చెవులకు వినని మాటలు అంటూ చాలా చితకబాదాడు. మెడపై చేయి వేసి పిసికినాడు, కాళ్ళతో తొక్కినాడు. ఈ విషయాన్ని పోలీసు అధికారులకు నేను కంప్లైంట్ ద్వారా తెలియజేశాను. ఇలాంటివి వేరే వారికి జరగకుండా మీరు నాకు తగు న్యాయం చేయాలని, ఇలాంటి మరలా పునరావృతం కాకుండా నాకు తగు న్యాయం చేయాలని మరియు అతనికి తగిన శిక్ష విధించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. పరిగెత్తుకుంటా ఇంట్లో ఏమన్నా అంటే పోయినా అట్లయినా కొట్టదు. ఇదేనా సార్ మాట్లాడేదాన్ని కాదు సార్. నేను ఎవరైనా మళ్ళీ వేసుకోమంటారు. కోడి మాకాడికి తొంటికి తగిలి ఊరుకులాగా రిటైర్ అయిన ఉద్యోగి ఆయన వయసుకి ఆయన తిరిగిను ఒక మోగ జీవాలు వస్తే వాటిని వెళ్తేదానికి కొద్దిగా కాసేపు బర్రెలు నవ్వమన్న ఊళ్ళో మేతలాక బర్రెలు కొద్దిగా అల్లాడుతున్నాయి సార్. వానాకాలం ఒక ఆడుతుంటే అటు ఇటు తిప్పుతుంది. 4 బర్రెలు అటు వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఇటు రావాలి అని చెప్పాలిగా అమ్మ. చెప్పకుండా వచ్చి వెనకాల కర్ర ఇచ్చుకుని మళ్ళీ ప్రెసిడెంట్ నేను కాలనీ కానీ వచ్చి నా భార్యను కొడతాడా సార్? ఇది ధర్మేనా సార్? ఇది ఏం చేస్తారో సార్ వాళ్ళు చెయ్యండి. ఇక నేను ఆ డబ్బులు కాసి పడతలేదు, ఇది చేయట్లేదు. నా పెళ్ళాన్ని ఇట్లా కొడతాను ధర్మేనా? అదే ఆయన పెళ్ళాన్ని కొడితే ఆయన ఊరుకుంటాడా సార్? పోనీ ఆయన ఏమన్నా చేయం తిన్నయ్యా, వరి చేయం తిన్నయ్యా, లేకపోతే ఆయన మొక్కలు ఏమన్నా పాడు చేసినయ్యా, అసలు ఏం చేసినాయి అని మా భార్య అని ఇట్లా కొడతాం సార్? అసలు ధర్మం అది? ఈ ధర్మం నడుతలేదా రేవంత్ గారి పరిపాలనలో సార్? ఇదేనా సార్ నాకు ఇచ్చే ఇది? మీకు ఏ న్యాయం కావాలనుకుంటారు మీరు? ఏ న్యాయం చేసినా సరే ఆడకూతురు కొడతామేంటి సార్? కావాలంటే ఆయనకి దండ కట్టమంటే కట్టేవాడు నేను. నా పెళ్ళన్నట్టు కొడతామేంటి సార్? ఇట్లా ఆడకూతురు కొడతామేనా? డబ్బులు తీసుకుంటాం కాదు సంస్కారం అది. అసలు ఆయన అట్లా కొడతామేనా? ఆయన ఉద్యోగ రిటైర్మెంట్ మళ్ళీ అదేనా ఆయన చేసేది? ఆయన జైలు శిక్ష పడాలి సార్.